ఏంటమ్మాయి గారు వస్తుందా చూస్తున్నారు? ఈ తుమ్మలు కప్పుకోండి, రండి. కూర్చుండి అమ్మాయి గారు. ఏటమ్మ గారు ఎలా వచ్చినారు? హాస్టల్కి వెళ్దాం అనిపించింది, ప్రియ లేదు కదా, మర్చిపోయాను. ఎందుకో మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది. ఒకటి ఇస్తావా? అలాగేనమ్మా. సూర్యం ఏడి? ఏటి చెప్పనమ్మా, ఆడెక్కడికి వెళ్తాడో, ఎందుకు వెళ్తాడో, ఏటి చేస్తాడో ఆడికే తెలియదమ్మా. నీటిలో చెలాకేగా తిరిగే చేప ఇసుక నేల మీద పడ్డట్టు అయినదమ్మా. ఏ నా వల్ల? మీ వల్ల అంటే ఆడ వల్ల కూడానండి. ఆడు మీకు చెప్పి అడిగితే నీకు తెలుస్తుంది. ఆడు అనుకుంటే ఆడ ప్రేమ మీకు ఎలా తెలుస్తుంది? మీరంటే ఆడికి చాలా ఇష్టం అండి. మిమ్మల్ని ఆడు అభిమానించాడు, ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాడు, కానీ చెప్పలేకపోయాడు. ఇప్పుడు మీరు సుఖంగా ఉన్నారని తెలిసి ఆడు చాలా ఆనందంగా ఉన్నాడు. చిన్న జీవితంలో ఎన్ని అర్థాలు, అర్థం కానివి కొన్ని, అర్థమైతే తట్టుకోలేనివి కొన్ని. ఏంటి భయ మరి నువ్వు రేట్ ఎంత ఎక్కువైతే మాత్రం మరి ఇంత కట్ట పెట్టాలా? వదులు పోయా. బెడ్రూమ్ లో ఉంటావు, వరండాలు అంటావు, మెట్ల మీద అంటావు, బాత్రూమ్ లో ఉంటావు. సేపాడు ఏంటిది? నా వల్ల కాదు బాబు. ఎవరు నువ్వు? మా ఆవిడ. అయితే మాత్రం చెప్పకుండా ఇంటికి వచ్చేది ఎట్టగా? ఏమిటొచ్చావు? మీ నాన్న చచ్చాడా? ఆహా, నువ్వు కూడా చచ్చావనుకున్నానులే. బతికొచ్చావేంటి? సర్లేరా, బ్రతికున్న సమయంలో రోజు చస్తూ బతుకుతూ గాని మా ముచ్చడి చూసే. మొదటి మన బెడ్రూమ్ వెళ్దాం.